ఎట్లుంది మరి ప్రజాప్రభుత్వం? ఏముందండి ప్రభుత్వం మంచిగా ఇక్కడ ఏముందండి ఇగో ఒక రోడ్లు చక్కగా లేవు, ఒక లైట్లు చక్కగా లేవు, అన్ని వస్తుంది లోపల కమ్మన్నది పింఛన్ ఎత్తారు. ఒక 2000 పింఛనేనండి. 4000 అన్నారు. 4000 అందరు దిక్కు ఎత్తారు కదండి, మాకే పింఛన్ లేదు. ఇంకేముండండి ఇవే రేవంత్ రెడ్డి వేసేది. ఏం చేస్తుండండి రేవంత్ రెడ్డి? ఏది చక్కగా లేదు. ఏమేమి వేస్తున్నాయేమో మరి నీకు ఏమేమి పథకాలు వచ్చినాయి ఇప్పుడు ఈ 2 ఏళ్ళ? మాకేం పథకాలు లేవండి, ఏమీ పథకాలు లేవండి. ఆ పింఛన్ తప్పితే మాకు ఏ పథకాలు లేవు. పెన్షన్ ఎంత వచ్చింది తల్లి? 2000. మరి కరెంటు బిల్లు కానీ సబ్సిడీ గ్యాస్ కానీ? సబ్సిడీ గ్యాస్ ఏమి లేదండి. గ్యాస్ ఖాళీ కరెంటు బిల్లు కానీ ఏమి లేదండి. అది మాకే సబ్సిడీ లేదు, ఏమి లేదండి. ఇప్పుడు 2 ఏళ్ళ నీ ఇంటికి ఏమేమి పథకాలు వచ్చినాయమ్మా? ఏం పథకాలు రాలేదండి, ఏ పథకాలు రాలేదు. మా బస్తికి ఏమి రాలేదండి, ఏం రాలేదు. ఏమి నీళ్ళు అన్న వస్తున్నాయా లేదా? నీళ్లు చక్కగత్తలేవు, నీళ్లు చక్కగత్తలేవు. మరి ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు వీడి నుంచి? ఏం చెప్తామండి, ఏం చెప్పాము. రేవంత్ రెడ్డికి ఓట్లకు వచ్చిండు, ఓట్లు వేయమని వస్తారు అనుకోండి, అప్పుడు ఓటు వేయమండి. ఓటు వస్తారు ఇప్పుడు ఊళ్ళకి వచ్చిర్రు, ఇప్పుడు ఈడికి కూడా వస్తారు. వస్తారు, రానిండి, వస్తే మాట్లాడతాం, అప్పుడు చూస్తాం మేము. ఓటు వేయం. మాకు ఏవి మంచిగా లేవండి. రోడ్డు చక్కగా ఉందండి, డేనిస్ పైపులు చక్కగా ఉన్నాయి, ఏవి సరిగా లేవండి, ఏవి చక్కగా లేవు. రేవంత్ రెడ్డి పంపించింది. ఇది రేవంత్ రెడ్డి కాదు, ఇది ఎవరు పంపించిండండి? కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిండు మాకు, ఏమి ఇవ్వలేదండి. అమ్మా కేసీఆర్ ఇచ్చిండు మాకు. అవు కేసీఆర్ ఇచ్చిండు. బతుకమ్మ పండుగ అని అదని ఇదని ఎవరు ఇవ్వలే మాకు. రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలే. అంటే గ్రూప్ లో లేవా నువ్వు? గ్రూప్ లో ఉంటే సీర్ ఇచ్చిండు? లేదు, నేను గ్రూపులు లేనండి. గ్రూపులు ఉన్న లక్షకు ఇవ్వలేదు. అటు నేను లేనండి, గ్రూపులు లేనండి. ఎందుకు అబద్ధం? చేత కదని గ్రూపులో లేని నేను ఎక్కడ లేను. ఏం పేరు? నా పేరు యాదమ్మ. యా ఊరు మనది? మాది అక్కడ కర్ణాటక అని శానోదులో ఇక్కడే ఉన్నాము. ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. మరి ఏమి లేదు. కరెంట్ బిల్లు సతని పిరి అన్నాడు, కరెంట్ బిల్లు సతని పిరి లేదు. అంతేనా? అరే కరెంట్ మాపైంది అన్నాడు. ఇన్ని ఉన్నాయి మీటర్లు, 1500 2000 వస్తున్నాయి. మరి పెద్ద ఆయన ఏం చేస్తాడు? చచ్చిపోయిండు. చచ్చిపోతే పింఛన్ చేసిన అప్లికేషన్ పెట్టినా కానీ పింఛన్ అని లేదు. మరి ప్రజాప్రభుత్వంలో పెట్టుకున్నావా? తీన్ నంబర్ పెట్టేసినావా? కానీ పింఛన్ రాలేదయ్యా. మరి ఎట్లా నడుస్తున్నది నీకు? అట్లాగా పోతున్నా పనికి, ఇండ్ల పనికి పోతున్నా, వస్తా తింటా. మళ్ళీ ఏం చేయమంటే ఇండ్ల పనికి అంటే ఇక్కడ ప్రజాప్రభుత్వంలో నీకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. దండగా ఇప్పుడు ఓట్లే వేయం. ఎవరికి? ఇప్పుడు గెలిచిన ఆయన మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి వేస్తారు ఓటు? చూడు ఇచ్చాం. మరి కేసీఆర్ ఏం చేసిండు, ఈయన ఏం చేయకచ్చా? కేసీఆర్ మంచిగా ఉండే, అన్ని బాగా చేస్తుండే. పాపం ఈయనేం పేదలకు అంతా ఇది చేసుకొని అంతే, ఇంకేం లేదు. సన్న బియ్యం ఇవ్వబట్టే మళ్ళా కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు, పెన్షన్లు ఇవ్వబట్టే 2500. పాపం పెట్టిన వాళ్ళు ఆడనే ఉన్నారుగా. పెట్టిండ్రు, అప్లికేషన్ రాలేదు ఎవరికి. తులం బంగారం పెళ్లి చేస్తే పెళ్లి చేసినావా? ఎవరిదైనా ఎవరు చేయలేదు. వస్తున్నాయా మరి? ఏమి లేదు సార్, ఏమున్నాయి? ఏమి లేదు, ఒక్క లేదు. ఆయన బండి ఇస్తామన్నారు, స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిరా ఆడపిల్లలకు? లేదా? మరి ఏమేమి వచ్చినాయి నీ బిడ్డకు పథకాలు? ఏం రాలే పథకాలు మాకు. అంటే గ్యాస్ గానీ, కరెంటు బిల్లు గానీ, కొత్త రేషన్ కార్డు? రేషన్ కార్డు లేదు వాళ్ళకు. లేదు. సన్న బియ్యం అయితే రానకి వచ్చినాయి. మరి ఇంద్రమ్మ ఇండ్ల పేరు రాపించుకున్నదా? ఏమో మన ఈయన ఎక్కిన తర్వాత రాపించుకున్నారు, అవి రాలే. ఈయన ఎక్కిన తర్వాత రాపించుకున్నారు, అవి రాలే. మళ్ళా నీళ్ళు వస్తున్నాయమ్మా? ఏం నీళ్ళు వస్తాయా నాయన? అక్కడ నీళ్ళకి ఏం చేస్తా, నీళ్ళు చూడిపో. 2 నల్లలు అన్నట్టే ఇంట్లో నీళ్ళు చూడిపోవడం. 2 అంతస్తులకు నీళ్ళు సరిపోకపోతే ఎట్లా కొడక? నీవే చెప్పు కొడక. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వచ్చా కొడక నీళ్ళు. జూటు ఎందుకు చెప్పొద్దు? కరెంటు కూడా పోకపోతుంది, నీళ్ళు కూడా చిన్న కొడక. ఇప్పుడు అప్పుడప్పుడు పోతుంది కదా కరెంట్. అప్పుడు అయితే కరెంట్ పోకపోతుండే అసలు. ఇంకా ఈ బాజార్ లైట్లు లేవు, సిమ్మ చీకట్ల బాజార్ లైట్ల. ఈ ముసలోళ్ళు ఎట్లా నడుస్తారు కొడక చెప్పు? ముసలోళ్ళు ఇప్పుడు ఏజ్ అయినా ఇక ఎవరు చెప్పలా చేస్తామంటారు, పోతారు. ఇంకేం చేస్తారు కొడక చెప్పు? చూసినాం కదా ఇప్పుడు ఈ అమ్మ ఆవేదన చూసినాం కదా. అంటే సరిగ్గా రావు,
నీళ్ళు కూడా సరిగ్గా రావు. ఏం నీళ్ళు వదులుతాడు ఆయన? ఆ గంట 2 గంటలు వదిలినట్టే కానీ నల్ల వచ్చేది గింతనే. ఏం చేస్తావు అంటే ఎక్కడో అక్కడ మోటార్ పెట్టుకుంటున్నారు, నీళ్ళు కూడా సరిగ్గా రావు. మళ్ళీ మేము ఏం చేయాలి? ఇప్పుడు ఆ నీళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నీళ్ళు బాగా వచ్చాలి. జూటు మాట వచ్చేది పరిస్థితి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, వీధి లైట్లు కూడా వేపియడం లేదు అని చెప్తున్నారు. ప్రజాప్రభుత్వం నడుస్తుంది, పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నారు. కానీ నా బిడ్డకు భర్త చనిపోయి అక్కడ ఆమె ఒంటరిగా ఉన్న ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆమె వేడుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా నా పిల్లలకు కొత్త రేషన్ కార్డులా ఇస్తున్నామని చెప్పిన ఈ ప్రభుత్వం నా కొడుకుకు నా కోడలికి ఒక రేషన్ కార్డుగా లేదు, ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆమె కోరుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడే ప్రజాప్రభుత్వం అంటాం. కానీ ఇలాంటి పేదవాళ్ళని ఇబ్బందులు పెడితే ఏ విధంగా ప్రజాప్రభుత్వం అవుతుంది అని చెప్పేసి ఆమె అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లకు వస్తే అప్పుడు అడుగుతాం కదా ప్రజాప్రతినిధులకు, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఓటు ఎట్లా వేయాలి? మా ఉండే గల్లీలకు రోడ్లు బాగలేవు, కరెంటు ఇస్తలేరు, మళ్ళీ ఉన్న వీధి లైట్లను కూడా రిపేర్ చేస్తలేరు, పెట్టిస్తలేరు. కాబట్టి ఓట్లు అడగడానికి ఏ విధంగా అధికారం ఉంది వీళ్ళకు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇంద్రమ్మ పేర్లతోటి చీరలు ఇస్తున్నామని చెప్పారు. ఒక్క చీర కూడా ఇక్కడ మా గల్లీలో ఇయ్యలేదు, ఒక ఆడపడుచుకి ఇయ్యలేదు. మేమంటే వయసు అయిపోయినాం, కానీ గ్రూప్లలో ఉన్నోళ్ళకి ఇస్తామన్నారు కదా, వాళ్ళకి కూడా ఇయ్యలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ అవ్వలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.